హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుకరీ. ఇవాళ మన ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేరేడు పళ్ళతో ఐస్ క్రీమ్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకుని స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. మన దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో ఈ క్రీమ్ని వేసి స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్స్ని మనం బయట కొనే పని లేకుండా హైజీనిక్గా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, క్రీమ్ స్మూత్గా తయారైంది. దీనిలోకి స్వీట్నెస్ కోసం మనం కావాలంటే కండెన్స్డ్ మిల్క్ కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి నేను షుగర్ ప్లేస్లో 1/2 కప్ షుగర్ పౌడర్ని తీసుకున్నాను. షుగర్ పౌడర్ అయితే త్వరగా మెల్ట్ అవుతుంది. ఈ షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఈ క్రీమ్ స్మూత్గా అయిన తర్వాత నేరేడు పళ్ళని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. నేను 1 కప్పు క్రీమ్కి 1 కప్పు నేరేడు పళ్ళని తీసుకున్నాను. ఇలా ఈ నేరేడు పళ్ళని వీడియోలో చూపిస్తున్నట్టు గింజలు తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 95% స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ మొత్తం ఒకసారి కలుపుకుని దీనిలోకి నేరేడు పళ్ళ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. వైట్ క్రీమ్ అనేది ఎక్కడా కనిపించకుండా ఈ ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, క్రీమ్ ఎంత స్మూత్గా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ఈ క్రీమ్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత క్రీమ్ అంతా ఒకటే లెవెల్లో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ క్రీమ్కి మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉండడానికి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని 6 to 8 అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రీజ్లో ఉంచుకోవాలి. 8 అవర్స్ తర్వాత బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ని బయట కొనే పని లేకుండా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. ఇది టేస్ట్ కూడా మనం బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఐస్ క్రీమ్ని ఇదే విధంగా ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.